ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్ప కిచెన్ ఛానల్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ బర్ఫీ ఫ్రెండ్స్. దీన్ని మిల్క్ బర్ఫీ అంటారు. ముందుగా మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో లీటర్ వరకు పాలను పోసుకోవాలి ఫ్రెండ్స్. పాలు పోసుకుని మీగడ కట్టకుండా మరిగించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడైతేనే బర్ఫీ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. అస్సలు మీగడ కట్టకూడదు ఫ్రెండ్స్. కింద అడుగు మాడితే బర్ఫీ అనేది కరెక్ట్గా రాదు. కాబట్టి అడుగు మాడకుండా చూసుకోవాలి. ఫ్రెండ్స్, పాలు కొద్దిగా దగ్గర పడ్డాక ఇప్పుడు మనం ఒక కప్పు వరకు పంచదారని తీసుకున్నాము. 1 లీటర్ పాలకి 1 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. ఎలాంటి మెజర్మెంట్ కప్ అయినా మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, పాలు కొద్దిగా దగ్గర పడ్డాక ఇప్పుడు మనం కొద్దిగా యాలక్కాయల పొడి కూడా వేసుకుందాము. యాలక్కాయల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది మనకి. 1 టీ స్పూన్ వరకు తీసుకుంటే మనం యాలక్కాయల పొడి లీటర్ పాలకు సరిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పాలు చాలా వరకు దగ్గర పడిపోయాయి. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకుందాము. నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి నెయ్యిని మాత్రం మీరు ఖచ్చితంగా వేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ప్లేట్ని తీసుకుని దానికి నెయ్యిని అప్లై చేసుకోవాలి. మొత్తం అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడైతేనే మనకి బర్ఫీ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు దగ్గర పడిపోయింది. ఇంకొక 5 మినిట్స్ పెట్టి మనం దించేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోయింది కాబట్టి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము.
ఫ్రెండ్స్ మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్టయితే బటర్ పేపర్నే యూజ్ చేయండి. మా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నెయ్యిని యూజ్ చేసాం మేము. బటర్ పేపర్ అయితే ఇంకా చాలా ఈజీగా వచ్చేసింది ఫ్రెండ్స్ బర్ఫీ అనేది మనకి. ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఒక స్పూన్ తీసుకుని దీనికి కొద్దిగా నెయ్యి పూసుకుని స్ప్రెడ్ చేసుకోండి. ఫ్లాట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడైతే మనకి బర్ఫీ అనేది రౌండ్గా వస్తుంది. ఇప్పుడు ఆ బర్ఫీ మీద కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఫ్రెండ్స్. కలర్ఫుల్గాను టేస్టీగాను ఉంటుంది మనకి బర్ఫీ అనేది. ఇప్పుడు దీన్ని 1 గంట వరకు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడైతేనే మనకి బర్ఫీ అనేది గట్టి పడుతుంది ఫ్రెండ్స్. 1 అవర్ తర్వాత మనం ఇలా పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఏ షేప్లో అయినా మనం ఇలా పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి టేస్టీ హోటల్ స్టైల్ బర్ఫీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.